2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో బైసారాన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి దేశానికి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది హిందూ మతస్థులు ఉన్నారు. ఇలా ప్రతిసారి పాకిస్తాన్ భారత్పై ఉగ్రవాద దాడి చేయడానికి గల కారణాలు 1947లో నెహ్రూ గారు, షేక్ అబ్దుల్లా గారు చేసిన విధంగానే కొన్ని తప్పుల వల్లనే ఇలా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. 1947లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంని స్వతంత్రం ఇచ్చి వెళ్ళినప్పుడు అప్పుడు మన ప్రధానిగా నెహ్రూ గారు ఉండేవారు. అదేవిధంగా పాకిస్తాన్ నుండి షేక్ అబ్దుల్లా గారు ఉండేవారు. వీరిద్దరికీ బాగానే స్నేహం ఉండేది. సో అప్పట్లో స్వతంత్రం వచ్చినప్పుడు ఆర్టికల్ 370ని ఆమోదు చేశారు. సో ఆర్టికల్ 370 వల్ల ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్కి ఎంత అర్హత ఉందో భారతదేశానికి కూడా అంతే అర్హత ఉండాలని వాళ్ళు ఒప్పందం అనేది పెట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ మాకే కావాలని పాకిస్తాన్ మొత్తం ఆక్రమించుకోవాలని చెప్పేసి యుద్ధాలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా అది ఇప్పటి వరకు జరుగుతుంది. 1947 స్వతంత్రం తర్వాత జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ ఈ 3 రాష్ట్రాలు మాత్రం ఇండివిజువల్గానే ఉండిపోతామని చెప్పేసి అన్నాయి. ఎందుకంటే అప్పట్లో జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్ అండ్ హైదరాబాద్ని ముస్లిం రాజులు పాలించేవారు. సో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు విలీనం అయ్యాయి. కానీ జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్ మాత్రం, హైదరాబాద్ మాత్రం విలీనం కాలేవు. 1947లో హైదరాబాద్ను నిజాం రాజులు పాలించేవారు. సో నిజాం రాజుల పైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే నిజాం రాజులు హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది భారతదేశంలో మెయిన్ పాయింట్గా ఉండేది. జమ్మూ కాశ్మీర్కి ఇప్పటికీ మనకు పాకిస్తాన్కి ఎందుకు గొడవ అంటే అప్పట్లో నెహ్రూ గారు అండ్ షేక్ అబ్దుల్లా గారు చేసిన ఒప్పందాల వల్లనే ఇప్పటికీ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కొంత కారణాలు అయితే ఉన్నాయి. సో ఆ ఆర్టికల్ 370ని రద్దు చేసిన వెంటనే పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఎందుకంటే అప్పటికే జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి చూసింది. అంతేకాని ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కేవలం భారతదేశానికి మాత్రమే చెందుతుంది, భారతదేశంలోనే ఉంది కాబట్టి భారతదేశానికే చెందుతుంది అని చెప్పేసి చెప్పడంతో పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలం అయింది. అప్పటి నుంచి వాళ్ళు భారత్పై యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి, దాడులు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా మొన్న కాశ్మీర్లో 2022లో ఇండియన్ ఆర్మీ పైన అటాక్ జరిగింది. అప్పట్లో 1947లో జరిగిన ఒక చిన్న ఒప్పందం వల్ల ఇప్పటికీ మన తరతరాలు వాళ్ళందరికీ ఇలాంటి దాడులే జరుగుతాయా? అదేవిధంగా నిన్న జరిగిన పహల్గామ్లో 5 ఉగ్రవాదులు మిలిటరీ దుస్తులు ధరించి, ఆర్మీ దుస్తులు ధరించి AK-47 మరియు M4 కార్బైన్లతో సాయుధాలై పర్యాటకులపై విచక్షణ లేని కాల్పులు జరిపాయి. వారు బాధితుల మతాన్ని తెలుసుకునేందుకు వారి పేర్లు, మతం అడిగి హిందూ మతస్థులను లక్ష్యంగా చేసుకున్నారు. కొంతమందిని ఇస్లామిక్ కలిమా చదవమని బలవంత పెట్టారు. చదవలేని వారిని హత్య చేశారు. ఒక మహిళను విడిచిపెట్టి ఆమె ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ దాడి వివరాలు తెలియజేయాలని ఉగ్రవాదులు అన్నారట. ఈ కాన్పుల్లో బాధితులు 26 మంది మరణించారు. వాటిలో 23 మంది భారతీయులు కాగా ఒకరు జమ్మూ కాశ్మీర్కు చెందినవారు, 2 విదేశీయులు, నేపాల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో భారత వైమానిక దళం, నౌకాదళం, ఇంటెలిజెన్స్ బ్యూరోలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. బాధ్యత వహించిన సంస్థ లష్కరే తోయిబా అనుబంధం సంస్థ అయినది. TRF ఈ దాడికి బాధ్యత వహించింది. వారు కాశ్మీర్ లోయలో బహిర్గతులు స్థిరపడే ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ దాడిని నిర్వహించినట్లు ప్రకటించారు. దర్యాప్తు జమ్మూ కాశ్మీర్ పోలీసులు 3 ఉగ్రవాదులను స్కెచ్లు విడుదల చేశారు. ఆసిఫ్ ఫౌజీ ముసా, సులేమాన్ షా, యూనుస్, బహూద్ తల్హా, అసీస్ వీరిలో 2 పాకిస్తాన్కు చెందిన వారని గుర్తించారు. దాడికి ప్రధాన సూత్రధారిగా లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి, ఖాలిద్ అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం ఈ దాడిపై ఏ విధంగా స్పందించింది? భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్కు వీసాలు నిలిపివేసింది. సరిహద్దులను మూసివేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్తలను దేశం నుంచి పంపించింది. పాకిస్తాన్ కూడా భారతీయుల వీసాలను నిలిపివేసింది. భారతీయ గగనతలాన్ని మూసివేసింది. సైనిక చర్యలు ఎలా ఉన్నాయి? భారతదేశ సైనిక చర్యలు, పారామిలిటరీ దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసింది.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పహల్గామ్‌లోని తాత్కాలిక లాక్‌డౌన్ విధించారు. సైనిక హెలికాప్టర్లను ఉపయోగించి పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. స్థానికులు బాధితులకు సహాయం చేశారు. గాయపడిన పర్యాటకులను ఆస్పత్రులకు తరలించారు. స్థానిక గురుద్వారాలు భయంతో పారిపోయేలా పర్యాటకులను ఆశ్రయం కల్పించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 నష్టపరిహారం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రతిస్పందన. ఈ దాడికి ఐక్యరాజ్యసమితి, అమెరికా, ఇరాక్, ఇజ్రాయిల్, ఇటలీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, చైనా, పాకిస్తాన్ సహా అనేక దేశాలు ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి మద్దతు ప్రకటించారు. సో ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.